అట్లీస్ట్ ఈ రోబోట్ తో మాట్లాడడానికైనా స్టూడెంట్స్ స్కూల్ కి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో దట్ ఈస్ మై పాయింట్. క్లాస్ రూమ్ కి సంబంధించి ఒక క్రేజీ రోబోట్ అయితే బిల్డ్ చేస్తున్నాం. రెడీ చేస్తున్న రోబోట్ డిజైన్ అయితే ఇదే. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సేమ్ వేలోనే మనం ఈ రోబోట్ ని డిజైన్ చేయబోతున్నాము. అండ్ కంప్లీట్ గా ఈ రోబోట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రన్ అవుతుంది. ఈ రోబోట్ వచ్చేసి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ రోబోట్ ని క్వశ్చన్ చేస్తే వెంటనే ఆ రోబోట్ అనేది రిప్లై ఇస్తుంది. రోబోటిక్స్, ఏఐ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా ఈ రోబోట్ ని అయితే మనం బిల్డ్ చేస్తున్నాము. క్లాస్ రూమ్ లో ఉన్న చిన్నపిల్లలు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఆ రోబోట్ ఆన్సర్ చేస్తూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఇట్స్ క్రేజీ పాయింట్ కదా. ఈ పాయింట్ ని బేస్ చేసుకుని మనం ఈ రోబోట్ ని అయితే బిల్డ్ చేస్తున్నాం. దీనివల్ల స్టూడెంట్స్ లో ఉన్న ఇంట్రెస్ట్ ని మోటివేట్ చేయొచ్చు. ఫన్ అండ్ ఇంటరాక్టివ్ వేలో అయితే ఈ రోబోట్ ని బిల్డ్ చేస్తున్నాం. ఈ రోబోట్ హెడ్ దగ్గర ఒక డిస్ప్లే కూడా ప్లేస్ చేస్తున్నాం. డిస్ప్లేలో మీరు అబ్జర్వ్ చేస్తే ఐస్ బ్లింక్ అవుతూ ఉంటాయి. మనం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ పల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మనం మాటలు ఆపేస్తే హలో 1 2. మనం ఏదైనా క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఇక్కడ పల్స్ అనేవి హై అవుతూ ఉంటాయి. మనం మాట్లాడుతున్న వాయిస్ మీద డిపెండ్ అయ్యి మనం మాట్లాడుతున్నాము, వాయిస్ ని తీసుకుంటుంది అన్న రికగ్నిషన్ కోసం మనం ఈ సిస్టమ్ అయితే బిల్డ్ చేసాము. ఏ టెక్నాలజీని ఇన్బిల్డ్ చేసాం. సో దీనివల్ల ఏంటంటే మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే వెంటనే ఆన్సర్ చెప్పే కెపాసిటీ ఈ రోబోట్ కు ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ దీనికోసం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ.